హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. అందరికీ ముందుగా హ్యాపీ మహాశివరాత్రి. ఈ శివరాత్రి అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా పాప యొక్క 11th మంత్ కంప్లీట్ అయింది. దానికోసం థీమ్‌గా నేను శివరాత్రి థీమ్ తీసుకున్నాను. ఎందుకంటే పండగ ముందు వచ్చింది కాబట్టేసి ఈ థీమ్ యూజ్ చేశాను. ఈ థీమ్ కోసం 2 బ్లాక్ చున్నీలు తీసుకున్నాను. అండ్ ఇలా షీట్స్‌తో త్రిశూలం అండ్ డమరుకం రెడీ చేశాము. అండ్ ఫ్రూట్స్‌తో నంబర్ రాసాము 11 అని చెప్పేసి. ఇక మంగళహారతి ఇవన్నీ కూడా నార్మల్‌గా పూజ టైంలో ఉంటాయి కదా! అవన్నీ అరేంజ్ చేశాము. కొబ్బరి వక్క, ఫ్రూట్స్ ఇవన్నీ అరేంజ్ చేశాము. తనకు 11 మంత్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఫ్రూట్స్‌తో ఇంకా 11 మంత్స్ అని రాసాము. అసలు మా పాప ఒక దగ్గర ఉంటేనా 11 నంబర్ మేము పెట్టడం, తను తీయడం. మేము పెట్టడం ఆలస్యం లేదు. తను తీస్తా ఉంది. జస్ట్ ఈ ఫోటో తీయడానికి మాకు 2, 3 అవర్స్ పట్టింది. ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి. చాలా టైం తీసుకుంది. పెద్దగా అయిపోతుంది కదా! అస్సలు మాట వినట్లేదు. పెట్టిన దగ్గర పెట్టింది ఉంచట్లేదు. అండ్ 2 బ్లాక్ చున్నీల మధ్యలో శివుడికి విభూది 3 గీతలతో ఉంటుంది కదా! దానికోసం మేము వైట్ షీట్ తీసుకున్నాము. తీసుకొని దానిపైన మళ్ళీ రెడ్ కలర్‌ది కన్నుంటుంది కదా! ఆ కన్నుని రెడ్ కలర్‌తో డ్రా చేశాము. అండ్ ఫ్లవర్ అక్కడ పెట్టాము. ఈ విధంగా అయితే శివుడి థీమ్ మేము యూజ్ చేసాము. చుట్టూ ఫ్లవర్స్ పెట్టాను. శివలింగం చుట్టూ ఏ విధంగా ఉంటాయో అలా ఫ్లవర్స్ పెట్టామన్నమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఈ లుక్ వచ్చింది. ఇక తనకో పెద్ద ఆరెంజ్ పండిస్తే అది పడేసి ఇంకా సంత్రాల దగ్గరికెళ్ళిపోతుంది. ఆడ పెట్టడం లాగేస్తుంది. 11 నంబర్ అయితే అలా ఉంచనే లేదు అసలు. చాలా కష్టం మీద ఫోటోస్ తీయడం అయింది. ఆ వీడియో అయితే ఇలా క్యాప్చర్ చేసాము. దేవుడి దగ్గరికి కూడా అలా పంపించేసింది పండుని. ఇంకా దేవుడి దగ్గర గంట పెట్టాము. ఆ గంటతో అయితే ఊపుతా ఉంది. దేవుడికి పూజ చేసినట్టే ఫీల్ అయిందనుకుంటా తను. అన్నీ ముట్టింది కానీ దేవుడి దగ్గరికెళ్ళి శివుడితో మేము ఏదైతే డెకరేట్ చేసామో చున్నీస్‌తో అవి మాత్రం టచ్ చేయలేదు పాప. సో తను అలా ఉండిపోయింది. ఆ గంటతో ఇంకా ఫ్రూట్స్‌తో మాత్రమే ఆడుకుంది. ఇంకా తనకు కూడా బొట్టు మన విభూది బొట్టే పెట్టాము. 3 గీతలు పెట్టి మధ్యలో రెడ్ కుంకుమలాగా పెట్టాము. ఈ స్కర్ట్ మేము శిల్పారామంలో తీసుకున్నాను. సమ్మర్‌లో చాలా బాగుంటుంది. మొత్తం ఉలెన్స్‌తో అల్లిన డ్రెస్ ఇది. లోపల కాటన్ క్లాత్ ఉంది. చాలా ఫ్రీగా ఉంటారు ఈ డ్రెస్‌లో. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది పాపది. పాప ఈ ఈ బత్తాయి పండ్లు తీసేయడం తప్ప ఇంకా మిగతా అంతా బానే సపోర్ట్ చేసింది. కానీ కెమెరా వైపు చూడట్లేదు. ఇంకా తనకు నచ్చినట్టు ఆడుకుంటుంది. సర్లే అని చెప్పేసి ఇంకా వచ్చినప్పటికి తను బతిలాడి కొన్ని ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలిగాము. ఫైనల్‌గా మా పాప యొక్క 11th మంత్ బర్త్‌డే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ తన బర్త్‌డే. ఆ మహాశివుని ఆశీస్సులు, అందరి దేవుళ్ళ ఆశీస్సులు మా పాపకి ఎల్లప్పుడూ ఉండాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి ఎప్పుడూ ఉండాలి. 11th మంత్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ తన బర్త్‌డే తన బర్త్‌డేకి మీ అందరి విషెస్, బ్లెస్సింగ్స్ అన్నీ తెలపాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ థీమ్ నచ్చిందా? ఇక పాప తనంతట తను నడుస్తుంది కాబట్టి నిల్చోబెట్టి కూడా వీడియో తీసాము. ఇంకా నిల్చోబెట్టేస్తే తను నిల్చొని కూడా గంటూపింది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఫైనల్‌గా అయితే ఇది మా పాప 11th మంత్ బర్త్‌డే ఫోటో థీమ్ అండ్ షూట్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ ప్రిన్సెస్ బృందా యూట్యూబ్ ఛానల్. బై బాయ్. హ్యాపీ శివరాత్రి టు